సింద్బాద్ మరియు గుడ్డివాడు. ఒకసారి సింద్బాద్ ఒంటెలను కొనడానికి బాగ్దాదుకు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక వ్యక్తిని కలిశాడు. అయ్యా, నా పేరు సింద్బాద్. మరి మీ పేరు? నా పేరు ఆరిఫ్. కలిసినందుకు సంతోషం. ఒక రహస్య ఖజానా గురించి నాకు తెలుసు. మీరు దాన్ని చూస్తారా? అలాగా, చూడగలిగితే చాలా సంతోషం. అయితే బదులుగా నాకు 40 ఒంటెల్ని ఇవ్వాలి. మరి అలాగే, నీ షరతును అంగీకరిస్తున్నాను. సింద్బాద్ ఆరిఫ్ని ఒక గుహ వద్దకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎంతో విలువైన వజ్ర వైఢూర్యాలున్నాయి. వాళ్లు వాటిని సంచుల నిండా నింపుకొని ఒంటెల మీదకెక్కించారు. వాళ్లు ఒంటెలను పంచుకుని వేర్వేరు దిశల వైపు వెళ్ళిపోయారు. సింద్బాద్ తనతో ఒక చిన్న పెట్టెను తీసుకువెళ్లడం ఆరిఫ్ చూశాడు. సింద్బాద్, ఆ చిన్న పెట్టె ఏమిటి చెప్పవా? ఈ పెట్టా, ఇందులో ఒక ద్రవం ఉంది. దీన్ని గాని ఎడమ కన్ను రెప్ప మీద రాస్తే ప్రపంచంలోని సంపదలన్నీ చూడగలం. అలాగా, ఎంత అద్భుతం. దయచేసి దాన్ని నా ఎడమ కంటి మీద రాస్తావా? తప్పకుండా మిత్రమా, నీ కన్ను మూసుకో. ప్రపంచమంతటా ఉన్న సంపదను చూసి ఆరిఫ్ ఆశ్చర్యపోయాడు. ఈ ద్రవాన్ని కుడికంటి మీద కూడా రాసుకుంటే మరింత సంపదను చూడవచ్చనుకుని సింద్బాద్ని అడిగాడు. సింద్బాద్, ఆ ద్రవాన్ని నా కుడికంటి రెప్ప మీద కూడా రాస్తావా? అయ్యో వద్దు, నీ కళ్ళు పోతాయి ఆరిఫ్. సింద్బాద్ అబద్ధం చెబుతున్నాడనుకుని తన కుడికంటి మీద కూడా రాయమని ఆరిఫ్ బలవంత పెట్టాడు. అతని దురాశ అతన్ని గుడ్డివానిగా చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.